23, 4, 25 వచ్చినాడు. అందుకు కలిసి ఉందామా? ఇది 3, 4, 25. నేను మీకు అప్పగించబడిన ప్రభువుని ప్రభుని యేసు తన అప్పగింపు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించు. దాన్ని విరిచి ఇది మీ కొలుగైన నా శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనం అన్నమాట. అందరు కలిసి వద్దాం. ఈ పాత్ర నా రక్తం వల్ల ఆయన కొత్త నిబంధన మీరు దీనిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. ప్రాణిద్దామా? ప్రాణిస్తాము. ప్రియమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ చిన్న వాక్యం స్తోత్రాలు. మీరు నిబంధన, కొత్త నిబంధన ఆజ్ఞనిచ్చిన స్తోత్రాలు. మేము ఈ లోకం విడిచి వారి వరకు, మీరు ఆత్మ వచ్చే వరకు కూడా మీరు చేయమని చెప్పిన ఆత్మకు లోబడిన వారమే. మేము సంఘ క్రమమునకు, దర్శనమునకు లోబడిన వారమే. ప్రభా, మీ ఇంటిలో మీలో మేము అనుభవించుకు వచ్చినప్పుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ వాక్యం దీవించండి. మేము పరీక్షించుకొని అనుదానం పరీక్షించుకుని అలా చేయమన్నాను. అలా పరీక్షించుకొని చేయడం మా సహాయం చేయండి. అందరం చెల్లిస్తూ మీ దాసులు పనులను బలపరచు. మీ వాక్యాన్ని ప్రార్థిస్తున్నాం. నాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. చూడండి, ఇంకో మాట చూద్దాము. యోహాను సువార్త అండి. ఏంటంటే యోహాను సువార్తలో ఆయన రక్తమును తాగడం వల్ల మనకున్న బెనిఫిట్స్ చూస్తాం. దేవుడు మనకిచ్చే బెనిఫిట్స్ కదండి. ఆరోగ్యం రండి. ఇప్పుడు చూడండి, ఒక వస్తువు కొంటే ఇంకో వస్తువు ఫ్రీ ఉంటుందండి. ఆఫర్స్, బంపర్ ఆఫర్స్ చూస్తాం. ఈ లోకంలో చూస్తాం కదండి. లోకంలో, బజార్లలో, దుకాణంలో చూస్తాం. దసరాకు వచ్చాయి, దీపావళికి వచ్చాయి కదండి. వచ్చాయా ఆఫర్స్? ఆఫర్స్ అది ఇలాంటి ఆఫర్, అలాంటి ఆఫర్ కాదండి. ఇది చూడండి, దేవుని రక్తమును, దేవుని శరీరాన్ని తిన్నవారు మీకు ఆశీర్వాదం వేసి ఇచ్చినాడు. ఏం ఆశీర్వాదం చూడండి. మాట చూద్దామా? 53 నుంచి చూద్దాం. నేను ఒకటి, మీరు ఒకటి. కావున యేసుకలను మీరు మనుషు కుమారుని శరీరము తిని ఆ రక్తము త్రాగితే కానీ మీలో మీరు జీవము గలవారు కాదు. చదవండి, అందుకు కలిసి వాళ్ళందరూ చదవండి. నా శరీరం నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమైన. చదవండి. చాలండి. తర్వాత 57 వచ్చినప్పుడు జీవముల తండ్రిని పంపింది. నేను తండ్రి మూలంగా జీవించినట్టు నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇది పరలోకం నుండి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్లు కాదు. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించినట్టు చెబుతూ చెబుతున్నాను. ఇదండి దేవుడి బెనిఫిట్స్ చూస్తాం. ప్రభు యొక్క శరీరం రక్తం తినువాడు వల్ల వారికి ఉన్న బెనిఫిట్స్ చూస్తాం. ఈ దసరా ఆఫర్ కాదు, ఇలా దీపావళి ఆఫర్స్ కాదు, దుకాణం కాదు, అందరికీ కూడా కాదు. అందరు తీసుకోకూడదు. అర్థమైందా? వచ్చిన అందరూ కూడా తీసుకోవడం కాదు. ఎవరైతే మార్పు పొందారో, ఎవరైతే వారు పరీక్షించుకున్నారో, తను పరీక్షించుకున్న వారికి అందరికీ కాదు, ఇతరులు పరీక్షించే వాళ్ళు కాదు. కొంతమంది ఎలా ఉంటారు, సంఘంలో ఎలా ఉంటారంటే వాళ్ళు పరీక్షించుకోరు, ఇతరులను పరీక్షిస్తూ ఉంటారు. ఆ యొక్క ఇలా ఉంది, ఆ అన్న ఇలా ఉన్నాడు, ఆ యొక్క ఈ చీరగట్టుకు వచ్చింది, ఈ బంగారు వేసుకొచ్చింది, ఇంట్లో ఈ బట్టలు ఎలా ఉన్నారు, అలా ఉన్నారు. అది కాదు మనకు కావాల్సింది. నేను ఎలా ఉన్నాను అది మనం పరీక్షించుకోవాలి. వారికి శరీర ప్రాప్తి. అర్థమైందా? సుఖమాటమా యెషయాగ్రంథం రండి. యెషయాగ్రంథము ఎవరికంటే దేవుడు ఈ ఆశీర్వాదం తెలిసిన మాట కూడా
యెషయా గ్రంథంలో మంచి ప్రభు ఇచ్చే ఒక వార్నింగ్ చూద్దాం, నిబంధనలు చూద్దాం. 58వ అధ్యాయం అండి. 58వ అధ్యాయం. ఎవరైతే ఈ నియమములతో ఉంటారో వారికే ఈ యొక్క ప్రభు శరీరం రక్తం, వారికి ఆశీర్వాదం. సన్నా 58వ అధ్యాయం అండి. మార్చి చదువు, మార్చి 13 వచ్చిన 13-14 అందరు కలిసి 13-14. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా అందరు కలిసి నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు విశ్రాంతి మనమైనది, యెహోవాకు ఇష్టమైనది, ఘనమైనది, ఘనముగా ఆచరించినదిగా నీకు ఇష్టమైన పనులు చేయకపోయి, వ్యాపారము చేయకపోయి, లోకవాట చుట్టూ అనుకుంటున్నదిగా నీవు యెహోవాను ఆనందించలేవు. దేశంలో పూర్వస్థలం మీద నేను ఎక్కించదు, నీ తండ్రి యాకోబు సంస్థను అనుభవించదు. ఇద్దామా? ప్రభావ చూపిస్తున్నాం. ప్రభావ మీ శరీర రక్తంలో లేఖన భాగాన్ని దీవించండి. ప్రభావ వీరికి మంచి పెట్టండి. ప్రభావ మేము మీ శరీర రక్తంలో ఏదో ఆసమాసగా కాకుండా, ఏదో మేము తీసుకున్నట్టు కాకుండా క్రమమైన రీతిలో భయభక్తితో మేము తీసుకున్నట్టు మీ ఆజ్ఞకు లోబట్టుకు మాకు సహాయం చేయండి. ప్రభు మీ దాసు నన్ను మాట మార్గం కలిగిన వాడిని, బలిగినను నన్ను మీ ఊరుగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. మీ శరీర రక్తం తిని వారికి ఇచ్చే ఆశీర్వాదము ఫలాలు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి సరే, ఇక్కడ చూసినప్పుడు దేవుళ్ళారా, ఇక్కడ ప్రభు ఇచ్చే కొన్ని వార్నింగ్స్ చూస్తాము. అట్లా అనుకుంటున్నాను. యెషయా గ్రంథం చూస్తాం. నా విశ్రాంతి నాన్న వ్యాపారం చేయకూడదు. రెండోదండి ఇంకేముందంట, నా విశ్రాంతి నాన్ని ఘనమైనదిగా ఆచరించాలంట. నా విశ్రాంతి నీకు ఇష్టమైన పనులు చేయకూడదు. 4 నిబంధనలు. ఫస్ట్ది వ్యాపారం చేయకూడదు, రెండోది ఊరుకుండకూడదు, మూడోది నీకు ఇష్టమైన పనులు చేయకూడదు, 4వది లోక వార్తలు చెప్పుకోకూడదు. అది అప్పుడు నీవు యెహోవా యందు 14 వస్తుంది. నీవు యెహోవా యందు ఆనందిస్తావు. దేవుళ్ళారా, ఇది బాగా రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. మన ఆత్మీయతలో మనకి చాలా అవసరమైంది. ఏదో ఆనందం అనుకుంటున్నావు కదండి, ఏదో బట్టలు కడుపుకుంటే ఆనందం, ఏదో ఇల్లుంటే ఆనందం అనుకుంటున్నావా, బంగారు ఉంటే ఆనందం అనుకుంటున్నావా కదండి. ఈ ఆనందం కాదు. కాబట్టి ఇది శాశ్వతమైన ఆనందం. గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు ఏ ఆనందంలో ఉన్నావు, ఈరోజు నువ్వు పరిశీలించుకో. దేవుళ్ళారా, మనందరం ముగ్గురు పరిశీలించుకోవాలి. ఏదో కట్టిన బట్ట కట్టకుండా ఉంటారు కొంతమంది. ఆ ఆనందం అనుకుంటున్నావా? కాదు. ఒక వ్యక్తి అలాగే ఉన్నాడు, ఎవరు ధనవంతుడు ఉన్నాడు అంటే తినేవాడు కాదు, కట్టిన బట్ట కట్టాడు. అలాంటి ధనవంతుడు చచ్చాడు, ఇంత నాశనం వెళ్ళాడు. ఏం ప్రయోజనం అంటే ఇంత మారు మనసు లేదు. దేవుడారా, దేవుని దినము ఈరోజు ప్రభు దినం, విశ్రాంతి దినాన్ని ఎలా ఉన్నావు? వ్యాపారం చేస్తున్నావా? ఇంట్లో ఊరుకున్నావా? కొంతమంది సెల్ఫ్ ఏదో మూవ్ అంటారన్నమాట. ఆదివారం వస్తే కొంత దుఃఖం. మరి ఆదివారం కూడా సోమవారం లాగా ఉంటే బాగున్నాను, శనివారం లాగా ఉంటే బాగుంది. మా అర్థమవుతుందా? ఆదివారం కూడా శనివారం లాగా, సోమవారం లాగా ఉంటే బాగుంది. జీతం వస్తుంది, డబ్బు వస్తుందని. ఆదివారం కూడా ఉద్యోగం ఉంటే బాగున్నాను, బిజినెస్ ఉంటే బాగున్నాను చింతిస్తూ ఉంటారు. ఆదివారం ఎక్కడికి పోరు, మందిరం రారు, ఆడిపోరు, ఇంట్లో గమ్ముకు చూడరు, అంతే. అదేంటో వాళ్ళకి ఉద్యోగం అంటారు. ఇంకొకరు ఏమంటారంటే వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తాడు, ఇష్టమైన పనులు డాడీకి, అక్కవారింటికి, అమ్మవారింటికి కదండి. ఇంకా ఎవరైనా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు కొంతమంది, అది మంచిది కాదు. తర్వాత ఇంకొంతమంది ఎలా ఉంటారంట, లోక వార్తలు చూడండి, లోక వార్తలు చెప్పుకొనపోయి అంటే లోకంలో మాటలు మొత్తం గుడి కింద ఉడకలో మాట్లాడుతారు కదా, ముస్లిం ముచ్చట్లు
లోతులాగా లోతులాగా ఆ రాజకీయ ఆ మాటలు ఈ మాటలు ఆ మాటలు మనకి ఎలా ఎండ ఏమిటారా మనం ఆ యొక్క జీలు మనకు లేదు, మనకు లేదు. మనది ఈ లోకంలో మనం కాదు, మన పరసంబంధమైన మనం మన పవర్ శక్తి పరలోకంలో ఉంది, ఇక్కడ కాదు. మనం లోతులాగా మనం కాదు. మనం అర్థమైందారా? 4 విషయాలు చూసాం, 4 రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. అది నువ్వు ఏ మనిషికి ఉన్నావు, ఏ జాతికి మనిషికి, ఏ కోమలో ఉన్నావు, పరీక్షించుకుని మనం రూపాయలలో మాట్లాడుతున్నాం. అప్పుడు నువ్వు దేవుడిని ఆనందిస్తావు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానం ఎక్కిస్తాడండి. చూడండి 14 వర్షం ఉంది, దేశం యొక్క ఉన్నత స్థానం నేను ఎక్కిస్తాను రాసినట్టు కదండి. ఏది ఉన్నత స్థానము? ఉద్యోగ ప్రమోషన్ కాదండి. ఇది ఉద్యోగ ప్రమోషన్ రావచ్చు, గోల్డ్ మెడల్ రావచ్చు, డిగ్రీలు రావచ్చు, గోల్డ్ మెడల్ రావచ్చు, గిన్నెస్ బుక్లు ఎక్కచ్చు. అది అనుకుంటారు కొంతమంది, ఉన్నత స్థానం ఎక్కాను అనుకుంటారు. అది కాదు. ఇది దేవుడి నుంచి ఉన్నత స్థానం మనకి ఇస్తాడు దేవుడు. ఎప్పుడంటే ఈ విశ్రాంతి దినాన్ని పాటించినప్పుడు పెట్టుకోండి. మనం పాటిస్తున్నామా? దేవుని దినాన్ని దేవుడికి ఇస్తున్నామా? లేదా దొంగలుగా ఉన్నామా? మన దొంగలం. మనం లోకంలో దొంగలు వేరు, మన దొంగలు. మన దేవుని దేవుంట్లో దొంగలం మనం. దేవుళ్ళరా, దేవుని సమయంలో దొంగలం, దొంగలుగా ఉన్నాం. ఇప్పుడు నీ తండ్రి యాకోబు శ్వాసము అనుభవించదవు. దేవుళ్ళరా, నీ ఆనందంలో ప్రభు ఉంటాడు, ప్రభు ఆనందంలో నువ్వు ఉంటావు. అది కావాలి. ఏదో డబ్బు వల్ల బంగారం వల్ల వచ్చే ఆనందం కాదు. ప్రభు ఇచ్చే ఆనందం శాశ్వతమైన దేవుళ్ళరా. ఈ ఆనందాన్ని పొందుకుంటావా అంటే విశ్రాంతి ప్రభుకి వ్యాపారం చేయొద్దు, ఊరుకుంటద్దు, ఘనమైనని ఆచరించు. ఆదివారం ఇప్పుడు అల్లగను శ్రవణం అయిపోగానే ఆదివారం ఇప్పుడు వస్తుంది. అది మనసులో ఉంచుకో. మనసులో అయ్యో దేవుని పోవాలా, నేను దేవుని ఆరాధించాలా, దేవుని సేవ చేయాలా, అది ఆశ పెట్టుకో. మన ఆదివారం ఎప్పుడు వస్తుంది అని కలగను. అది నిజమైన ఆత్మీయ జీవితం అని. కొంతమంది అయితే ఆదివారం వస్తే దుఃఖం, బాధ, మందిరం పోవాలా, మందిరంలో కూర్చోవాలి, 3 గంటలు కూర్చోవాలి. 2 గంటలు కూర్చోవాలండి, 2 గంటలు 3 గంటలు కూర్చోవాలి. కొంతమంది చర్చిలో అయితే ఎలా ఉంటుందండి చెప్పండి, ఎలా ఉంటుంది? అటు పోతారు, హ్యాపీగా కుర్చీలు కూర్చుంటారు కదా. అవునా కదా? అంత భార్య భర్త పిల్లలందరూ వస్తూ కూర్చుంటారు. ఇంకా అందరూ పిల్లలందరూ ఆడుకోవడం, నవ్వుకోవడం, చెప్పులు కొడుకోవడం కదా. చర్చలు చూస్తాం, చర్చిలో అందరూ గ్రూప్ కూర్చోవడం చూస్తూ వస్తాం. అలా ఉంటుంది చర్చిలో. మన క్రమం అలాంటి కాదు. మన సంఘం క్రమమే చాలా కష్టమైంది. ఈ ప్రపంచంలో చూస్తే ఎబ్రోన్ సహవాసమే చాలా కష్టమైంది. వేరు డిపార్ట్మెంట్స్, సిస్టర్స్ వేరు, బ్రదర్స్ వేరు, పిల్లలు వేరు. తర్వాత 3 గంటలు కూర్చోవాలి, 3 గంటలు కదా. 10 గంటలకు వస్తే ఎన్ని రోజులు పెడతాం? 1 గంటలు. అస్కాలు అయితే 2-3 అయిపోతుంది. 2 వర్తమానాలే అయినా సరే భోజన సహవాసము మన అంతా కూడా వాక్యమే 2 అయిపోద్ది. మన భోజనం 1 గంట సేపు, 3 గంటలు అయిపోతుంది. మొత్తం 3 గంటలు అయిపోతుంది మందిరం. కాదు దేవుళ్ళారా, మన ఎప్పుడో సహవాసమే ప్రపంచంలో కష్టమైంది. అయితే ఈ కష్టంలో నీకు జీవం ఉంది, న్యాచురల్ ఉంది, గుర్తుపెట్టుకో. జీవం ఉంది, లైఫ్ ఉంది, గుర్తుపెట్టుకో. అనేక మంది సహవాసం కాబట్టి కష్టం ఎప్పుడూ మందిరం అయిపోద్దా అనుకున్నాను. కొంతమంది ఎలా ఉంటారంటే, చెప్తున్నాను ఏమనుకోవాలి, కొంత విశ్వాసాలు ఎలా ఉంటారంటే ఇంట్లో పిల్లలు కుక్కలు తెచ్చుకుంటూ ఉంటారు. పెంపుడు కుక్కలు ఎలా ఉంటాయి తెలుసా మీకు? పెంపుడు కుక్కలు, ఆ కుక్కలను గేట్ చేస్తే ఏమవుతాయండి? గేట్ చేయగానే పరిగిస్తారు బయటకు. అలా ఉండదు కొంతమంది విశ్వాసం. చెప్తాను ఏమనుకోబాకండి ఏమన్నారా. ఇక్కడ మందిరం అయిపోగానే ఆమెను చెప్పగానే పరారే అంతే. కానీ బళ్ళకు వస్తారు, కానుకు వస్తారు, కానుక వేయడం వెళ్ళిపోవడం అంతే. అదేనా? నీ డబ్బు ఎవరు కావాలా? అదేమన్నారా? దేవుడు నీ డబ్బు కాదు కావాల్సింది. ఏదో బలడానికి వస్తారు, బలలో పాల్గొంటారు, ప్రభు శరీరంలో రక్తాలు పాల్గొంటారు, వాళ్ళ శరీరంలో డబ్బు కానుకేస్తారు. నీ డబ్బు ఎవరు కావాలా? డబ్బుగా కావాల్సింది నువ్వు బలలో పాల్గొనడం కాదు, నీ ఆత్మీయ జీవితం, న్యాచురల్ జీవితం కావాలి. ప్రభు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏమన్నారా? కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 4 విషయాలు నువ్వు క్రమంగా పాటించు. దేవుడిని ఎలా ఆశిస్తాడు కావాలి. ఎంతగానో ఉన్నత స్థలం చూడండి. నీ లైఫ్ ఉంటుంది, నీ ఉన్నత స్థలం. దేవుడిని తెంచలేరు కిందకి, నిన్నెవరు డౌన్ చేయలేరు. నువ్వు ఇంకా హెచ్చైన వాడికి వెళ్తావు. ఇంకా సరే మనం చూస్తూ వచ్చాను కదా.
ఇక్కడ ఒకటో కొరింథీ రండి, ఒకటో కొరింథీ పత్రిక తెలిసిన వాక్యమే, ఆదివారం చూస్తున్న వాక్యం కదండి. సరే, నేను కొన్ని సమయమే వాక్యంటాను, మాకు సాక్షి చెప్పి చూపించేస్తాను. మొదటి 11వ అధ్యాయం రండి. 11వ అధ్యాయంలో దేవుళ్ళారా, ఎవరు బల్లలో పాల్గొనాలా, ఎందుకు బల్లలో పాల్గొనాలా అంటే మనం చూద్దాం. సరేనా, అందరూ తెలుసు, అయినా మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాను. ఎలా బల్లలో పాల్గొనాలా అనేది ప్రాముఖ్యమైనది. ఈ నియమాలను అనుసరించి మనము ప్రభు శరీరంలో మన బల్లలో పాల్గొంటారండి. ఏదో మారుమూసి పొందాను, బాప్తిసం తీసుకున్నాను, వాళ్ళ కాదు ఆ బల్ల, వాళ్ళకి కాదు. అర్థమవుతుందని చెప్పి అర్థమవుతుందా? ఎవరు బల్లలో పాల్గొంటారు, ఎందుకు బల్లలో పాల్గొంటారా, ఎంతకాలం వాళ్ళు మన బల్లలో పాల్గొంటారా అనేది మనం తెలుసుకోవాలి. మనం చూడండి, అనవసరంగా మన బల్లలో పాల్గొనకపోతే మనకు పనిష్మెంట్ దేవుడు ఇస్తున్నాడు. చూడండి, కావాలి ఇక్కడ దేవాక్యంలో 24వ వచనం, ఎందుకు బల్లలో పాల్గొన్నారంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడం చెప్పాను. 20లో కూడా ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు. ఎలా బల్ల పాల్గొంటారంటే 28వ వచనం, తను తాను పరీక్షించుకోనండి. ఎలా బల్ల పాల్గొంటారండి? పరీక్షించుకొని బల్లలో పాల్గొంటారు. పరీక్షించుకోకుండా బల్ల పాల్గొంటే 32 2వ వచనం, మనం తీర్పు పొందినట్లా లోకములతో పాటు మనకు శిక్ష ఉంటుందంట. ఓకే, లోకంతో పాటు శిక్ష అంట. లోకస్తులకు మరో శిక్ష ఉంది, ఓ రోజు లోకస్తులకు ఏముందంట వారి శిక్ష. ఆ శిక్షతో పాటు మనం కూడా పాల్గొంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, మనందరి కూడా మాట. కాబట్టి ఆయన వచ్చి 12 వరకు ఎంతవరకు బల్ల పాల్గొనాలండి? 26వ వచనం, ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అది ప్రభు వచ్చే వరకు కూడా వాడు మనం సాక్ష్యం ఇస్తూ ఉండాలి. అది అర్థమవుతుందా? ప్రభు వచ్చే వరకు కూడా మనము సాక్ష్యం ఇస్తూ ఉండాలి. సంఘం ఎదుట, దేవతలు ఎదుట, సైతాన్ని ఒక దూతలు ఎదుటను మనము బల్లో పలుకుతూ ఉండాలి. సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇది ప్రసాదం కాదు, ఏదో అనే సంఘాలు పోతే ప్రసాదం ఇస్తూ ఉంటారు, అలా కాదు. ఇది సాక్ష్యం అన్నమాట. ఇది నేను సాక్షిగా ఉన్నాను ప్రభు కొరకు, నన్ను పరీక్షించుకున్నాను. సత్యంగారా, ఎవరికి వచ్చినట్టు దేవుడిది ఇస్తే చూడండి. మత్తయి పోతండి, మత్తయి సువార్త మొదటమా 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం ఇస్తే ఇది మనకు తెలిసిన వాక్యమే. మత్తయి సువార్త గ్రంథము 26వ అధ్యాయం, 26వ అధ్యాయం రండి. 26వ అధ్యాయము 26 వచ్చింది. మత్తయి సువార్త 26 ఎవరికి ఇచ్చినాడు ఈ బల్ల? యేసు ప్రభు. శ్రవణగురు అందుకు అతని యజమానుడు కాదండి, మత్తయి సువార్త వారు భోజనం చేయకుండా భోజనం చేయకుండా యేసు రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఫస్ట్ ఎవరికి ఇచ్చాడు యేసు ప్రభు? ఆదినండి తన శిష్యులకు ఇచ్చేయి. కాబట్టి శిష్యులు అంటే దేవుని సేవకులే కాదు, అందరం శిష్యులు అంటే పెట్టుకోండి. మన అందరం ఆయన శిష్యులు. మనం శిష్యులకు ఇచ్చినాడు. నువ్వు ఆయన శిష్యుడు వా కాదా? ఈరోజు మాట కదా, ఆ మాట ముందు వెళ్దామా? శిష్యుడు ఎవడంటే మత్తయి సువార్త చూడండి. శిష్యుడు ఎవడంటే మత్తయి సువార్త శిష్యుడు ఎవడంటే 16వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం రండి. 24వ వచనం చూడండి. అప్పుడు
ఆ, 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 25వ వచనం. ఆ, 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 చాలండి. ఇప్పుడు ఇతడు శిష్యుడు అది కాదేమిళ్ళారా, మనం ఏ విధంగా ఉన్నాం? శిష్యులము, మనము శిష్యులము కాదా? ప్రభువుని వెంబడితే శిష్యులుగా ఉన్నామా? శిష్యుడు అనేవాడు ఎలా ఉంటాడంటే, ఇక్కడ ప్రభువుని వెంబడించేవాడు అండి. ఏమిళ్ళారా, ప్రభువుని వెంబడించేవాడు ఎలా ఉంటాడంటే, ఎలా వెంబడిస్తాడు? సిలువనెత్తుకొని వెంబడిస్తాడు. నేను ఒక ఫోన్లో మన ఎప్పుడో వాట్సాప్లో వచ్చింది, నాకు ఒక వీడియో వచ్చింది, చూశాను. మాకు 5 మంది వ్యక్తులు ఒక సిలువను మోసుకెళ్తా ఉన్నారంట. సిలువను మోసుకెళ్తున్నాడు. ఒక వ్యక్తి ఏం చేసినాడంట, సిలువను మోస్తున్నాడంట. వస్తూ ఉంటే చాలా కష్టమైపోయిందంట. ఆ సిలువని పక్కన పెట్టేసి వెనక్కి వెళ్ళినాడు. ఇంకో వ్యక్తి ఏం చేసినాడంటే, ఇంకో వ్యక్తి సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉంటే బరువుగా ఉందంట సిలువ. వెళ్ళకపోతే పని చేసినాడంట. దారిలో కత్తి ఆ కత్తితో ఆ సిలువను సగం చేసినాడు. సగం చేస్తే అప్పుడు తేలిగ్గా ఉంది ఆడున్నాడు, మోసుకుపోతా ఉన్నాడు. అర్థమైంది. అప్పుడు తేలిగ్గా ఉందంట, మోసుకుపోతా ఉన్నాడు. ఇంకో వ్యక్తి ఏం చేసినాడంట, ఇంకో వ్యక్తి సిలువ మోసుకెళ్తా ఉన్నాడంట. మోసుకెళ్తా ఉంటే అట్లా మోసుకుపోతా ఉన్నాడు. గుర్తు రావడం నాకు. మోసుకెళ్తూ ఉన్నాడు. తర్వాత మోసుకుపోయి అట్లే కష్టంతో మోసుకెళ్తున్నాడు. అలాగే కత్తి ఉన్నా ఏమున్నా కూడా దేవుడు ఎంత పెట్టాడు ఆ సిలువను అసలు అట్లా మోసుకెళ్తున్నాడు. బరువు ఉన్నా, కాళ్ళకు రాళ్ళు గుచ్చుకుంటున్నా, అయినా సరే సహించుకుంటున్నాడు. రక్తం కారుతా ఉంది, బరువు మోస్తున్నాడు, చూడ కారిపోతూ ఉంది. మోసుకొని వెళ్తా ఉన్నాడు. అట్లే ఇంకా అయితే ఇంకొచ్చేసింది. ఇంకా అది పరలోకం కాదు, మధ్యలో అగాధం ఉందండి. మధ్యలో ఏముంది? అగాధం ఉంది. ఈ విశ్వాసికి ఆ పరలోక రాజ్యానికి మధ్యలో అగాధం ఉంది. అయితే మోసిన వాళ్ళు ఏం చేసినారంటే ఈ సిలువను అడ్డం చేసినారు. ఆ సిలువ మీద వెళ్ళిపోతున్నారు ఆ పరలోక రాజ్యానికి. అయితే ఇంకో వ్యక్తి ఏం చేసినాడు, సిలువను మధ్యలో కట్టేసినాడే. అయితే ఆ వ్యక్తి వేసినాడు అడ్డంగా. సరిపోలేదు. ఏమవుతుందంట, కొట్టేపింది కదా. పొడుగున్న సిలువ ఏమైపోయిందమ్మా, కొట్టేపింది. దానికి సరిపోలేదు. వాడు పోలేకపోయాడు పరలోక రాజ్యం. అలా ఉంటారు కొంతమంది. సిలువను మొయ్యరు కొంతమంది, తెలుగుగా చూసుకుంటారు. అంటే క్రైస్తవ జీవితము ఏదో సులువుగా చూసుకుంటారు, హ్యాపీ వీపీస్గా ఉంటారు కొంతమంది. మన బట్టలు కూడా ఏం ముడతపడమంటారు కొంతమందికి. అంటే రావడం పోవడం అంతే మందిరానికి. అదేనండి క్రైస్తవ జీవితం అంటే కాదు. భక్ష్యంకులు ఎవరు రాని, నువ్వు ఎంపీ రాని, కలెక్టర్ రాని, ఎవరు రాని మందిరంలో అంటే వెళ్ళు బాత్రూమ్ పట్టుకెళ్ళినట్టు. ఫస్ట్ ఏ డాక్టర్ కాదు, కలెక్టర్ కాదు, ఎవరు రాని చెప్పుడు కట్ట బాత్రూమ్ క్లీన్ చేయమంటాడు భక్ష్యంకులు చెప్పిందని. వాడు ఉంటే ఉంటాడు, పోతాడు అంతే. అది అంతేగాను నువ్వు కలెక్టర్ రాగానే నువ్వు రానాయనా అని చెప్పి సాగు నుంచి వాడు ఇచ్చాడు. పాటలు కూడా అంటాడు. పాటలు కాదు, వాక్యం కాదు. అది సిలువ మోసం అంటే. దేవుని మందిరంలో మనం శ్రమపడ్డా, మనం కష్టపోదాం, మన దేవుళ్ళ గుర్తుపెట్టుకోండి. శిష్యుడిగా ఉన్నావా నువ్వు? ఎలాంటి శిష్యుడిగా ఉన్నావు? నీ ప్రాణం ఉపేక్షించుకుంటున్నావా? నీ ప్రాణం కాపాడుకుంటున్నావు? ఏమో నా ప్రాణమా, ఒక వ్యక్తుడు కదా నా ప్రాణమా అండి. ఇక్కడ చూస్తే, ఇక్కడ కింద వస్తే, కింద మనం చూస్తే ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుని ప్రయోజనం కాదు. అలాంటి వ్యక్తిగా ఉండకూడదు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఒక ధనవంతుడు ఒక రైతు మాట ఏమంటారండి, మాట పెద్దవాడని నువ్వు కాబట్టి చూడండి. ఆ మాట చూస్తే ఉదాహరణ అండ్ అదేనండి. ఒక రైతు
ఇక్కడ నా ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాను, సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించుము. 20 వచనం అండి, చూడండి, చూసారండి. లూకా సువార్త 13వ అధ్యాయం 20 వచనం. దేవుడు వెదివాడ ఫూల్ అన్నాడు. వెదివాడ ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అన్నాడు. ఆ ప్రాణం పోయా కదండి, ప్రాణం పోయింది. మనం కూడా అలా ఉన్నామండి, వెదివాడలో ఉన్నాం, మనం ఫూల్గా ఉన్నామా ఈరోజు? అంటే ఎలాంటి వాడు ఫూల్ అంటే తింటూ తాగుతున్నాడు, అయ్యమ్మ నా బిడ్డలకి తక్కువ లేదు, నాకేం తక్కువ లేదు, నేను చనిపోయేంత వరకు కూడా నాకు డబ్బు ఫుల్గా ఉంది కదండి అనుకుంటున్నావా? అనుకుంటామా? దేవుడు వచ్చినాడు, రాత్రి వచ్చినాడు, వెదివాడ నువ్వు ఏమైనా గర్విస్తున్నావు రా నువ్వు అన్నాడు కదండి. ఈ ధనవంతుడు కదా, చూడండి 13వ వచనం నుంచి చూస్తే అన్నింటిలో కూడా ఈ ధనవంతుడు ఒక రైతు వ్యక్తులు ఏమనుకుంటున్నాడంటే నా పంట, చూడండి 16వ వచనంలో 15వ వచనం నా పంట, 18వ వచనం నా కొట్లు, 19వ వచనం నా ప్రాణముతో కదండి. అన్నీ కూడా నా నా అన్నాడు. ఏమన్నాడండి? అంత నాది నాది అన్నాడు. ఏమన్నాడండి? ఏమన్నాడు? ఏమన్నాడమ్మా? నాది నాది ఏమన్నాడు? నా అని మాట్లాడకూడదండి. చూడండి 15వ వచనం నా పంట, 18వ వచనం నా కొట్లు, 19వ వచనం నా ప్రాణముతో ప్రాణమా. కాబట్టి ఈ మాట అనేది మనము తీసేసుకోవాలి. ఇంగ్లీష్ మాటలలో, ఇంగ్లీష్ పదాల్లో ఒకటే ఏమంటారు? స్ట్రైట్ వర్డ్. ఐ అనేది స్ట్రైట్ వర్డ్, కానీ బెండ్ లేదు అన్నమాట, బెండింగ్ లేదు. కాబట్టి ఏమంటారా, మనం అలా ఉంటామా? మనం ఇప్పుడు నాది నేను అన్న మాట మనలో రాకూడదు. అదే నిజమైన క్రైస్తవ జీవితం. ఇక్కడ ధనవంతుడు నా ప్రాణము, నా పంట, నా ఆస్తి అందుకు పోయినాడు, దేవుడు ప్రాణం తీసినాడు. మనం ఎప్పుడు కూడా మనం కనబడకూడదు. నేను మనగా క్రీస్తు కనబడాలి. అది ఆ పురినొప్పుల పాట రాస్తాడు కదా, నేను తగ్గాలి నీవు తెచ్చాలి. మంచి పాట. ఆ పాట మీరు ఎప్పుడైనా చూడండి. పాట క్రీస్తుని స్వరూపము నాలో కనబడాలి, నేను మరుగై యేసులో కనబడాలి. అదేమిటారా, నేను అనేది ఎక్కడ మనం కనబడకూడదండి. నా సేవ, నేను మా నాన్న నా సేవ, నేను సేవ చేసినాను, ఇంతగానే మందిలో నేనే పెద్ద, నేను లేదు ఎవరు లేరు, కాదు కాదు కాదు. ఏందా నేను మరుగైపోవాలి. నా భక్తి, నా సేవ, నా డబ్బు, నన్ను బట్టి ఉన్నారు, బతుకున్నారు సేవకులు, నన్ను బట్టి ఊరున్నారు, అలా అనుకున్నాడు. సెల్ఫ్ అది. కాబట్టి ఏమిటారా, శిష్యుడైన వాడు తన ప్రాణాన్ని ఉపేక్షిస్తాడు, తన ప్రాణాన్ని కాపాడుకోడు, ప్రభు కోసమై ప్రాణాన్ని త్యాగంగా ఇస్తాడు. ఎన్ని కష్టాలు రాని, ఆ దుఃఖం రాని, కన్నీరు రాని, నేను ఉన్నాను. నువ్వు అలా ఉన్నావా? ఇక దేవుడి సంఘం ఉంది, సంఘానికి నువ్వు నేను ప్రభా నీ సంఘాన్ని ఉన్నాను ప్రభా, నా కుటుంబం నేను ఉన్నాను కదా. అట్లా మనం కాపాడుకోకుండా మనం సంఘానికి సహకరించే వరకుగా, ప్రోత్సహించే వరకుగా, ఎంకరేజ్మెంట్ చేసే వరకు ఉండాలి. అది మనం అలా ఉండాలి. దేవుళ్ళారా, ఇక్కడ శిష్యుడిన వాడు అలాంటి వాడు కదా. మత్తయి చూసాము, తన ప్రాణాలను ఉపేక్షించుకున్న వాడు నా శిష్యుడు. అది రెండో మాట, పరీక్షించుకున్నవాడు తీసుకోవాల్సిన ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలండి. చూడండి మొదటి పత్రికలో చూస్తే 11వ అధ్యాయంలో చూస్తే ఈ మాట 2వ వచనం, కాబట్టి ప్రతి మనుషులు తాను పరీక్షించుకోవాలను, అలా చేసే రొట్టెను తిని ఆ బాధను పరీక్షించుకోవాలా. కాబట్టి 4వ వచనంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు చెప్పినట్టు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన శరీరాన్ని మనం, ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే మళ్ళా అర్థమైంది. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలండి? చూడండి, ఒక మాట చూడండి, సంఖ్యాకాండం చూడండి. సంఖ్యాకాండం ఇక్కడ ఇసాబేలు
సంఖ్యాకాండము చూస్తే 11వ అధ్యాయం చూస్తే సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూస్తున్నారా? 11వ అధ్యాయంలో 5వ వచనం, ఐగుప్తులో మేము ఉచితముగా తిన్న చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, తెల్లగడ్డలు జ్ఞాపమును పరుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సమస్యలు. ఇదేనండి, ఇదేనా? ఏం జ్ఞాపకం తెచ్చుకోవాలండి? అదే జ్ఞాపకం కాదు. కాబట్టి ఎంత ఫూల్స్ వీళ్ళు వెదివారు చూడండి. తమిళనారా ఇజ్రాయల్ చూడండి, ఇంత వెదివారు వస్తాం. ఇక్కడ దేవదూత తిన్న మన్నాన్ని దేవుడు ఇచ్చినాడు. అయితే సముద్రాన్ని పాయం చేసినాడు. పక్షులను మాంసం ఇచ్చినాడు. గాడి ఎంత మాంసం అండి? 2 రోజులు మాంసం. పక్కనండి. తర్వాత 13వ వచనం, ఈ సంవత్సరాలకు ఇచ్చుటకు మాంసం మాకు ఎక్కడ వారిని చూడవచ్చు, 2 మాంసం మాకు అడుగుతున్నారు. తర్వాత 20 లాస్ట్, 20 లాస్ట్, సంఖ్యాకాండం 11:20 లాస్ట్. ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చింది అనుకుంటుంది. ఇదేనండి, ఇదేనా క్రిస్టియన్ లైఫ్? ఇదేనా? కొంతమంది ఎలా ఉంటారంటే, మంది అవి ఎందుకు దేవుని నమ్ముకున్నాం, ఎందుకు అయ్యో అని వదిలిపెట్టాము, లోకం ఉంటే బాగుండేది, బంగారు డబ్బులను బాగా నచ్చమొచ్చును, ఉద్యోగం తీసుకుంటే బాగుండేది నువ్వు నమ్మకం. ఇజ్రాయల్ మీద ఎంత ఫుల్స్ చూడండి, ఎదిపడుతుండండి. ఐగుప్తుని జ్ఞాపకించుకుంటున్నారండి. అది కాదండి, లోకం మనం జ్ఞాపకించుకోకూడదు. లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాను కదండి. లోకంలో ఉన్నప్పుడు మంచి బంగారు వస్త్రం అంతా, నా దేహం అంతా బంగారు నింపుకున్నాను కదండి. ఈరోజు ఒక బంగారు వేసుకోకూడదంట కదండి, గాలి వేసుకోకూడదంట, మొనమోపిలా ఉండాలంట. అందరూ చూస్తే బంగారు గాజులు, బంగారు వస్త్రాలు వేసుకుంటున్నారు. అయితే మన ఇబ్రహీం సంఘంలో గాజులు పెట్టుకోము, బొట్లు పెట్టుకోము, బంగారు వేసుకోము కదండి, ఏం వేసుకోము. చాలా స్ట్రిక్ట్ వర్డ్ ఉంది. అయితే అది మనకు కావాల్సిన, ఒకప్పుడు నేను దేవుని అనుకోక ముందు అలా ఉన్నాను, ఇప్పుడు ఏం లేదు, అందరిని మునగమంటున్నారు, అందరూ అంటున్నారు, బాధపడుతున్నాను. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా? ఐగుప్తుని కాదు, కనాను జ్ఞాపకం చేసుకోవాలి. కనాను పునాదుల పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అది అబ్రహాము అంటాడు, పునాదుల పట్టణం ఎప్పుడు చూడండి. అబ్రహాము చూస్తే ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఏం మీద మనసు పెట్టాడు అంటే, ఎప్పుడు 11వ ఏంటండి, 11వ అధ్యాయం 10వ వచనం, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడే ఉన్నాడు, పునాదుల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుంది. అదే మనసు అబ్రహాముకు. ఏ మనసు అంట? అదో పునాదులు, నా కొరకు దేవుడు పునాదులు వేస్తున్నాడు, ఫౌండేషన్ వేస్తున్నాడు, ఫౌండేషన్. అదే మనసు ఉంచుకున్నాడు. కాబట్టి ఏమంటారా, మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు? లోకం విడిచిపెట్టి వచ్చిన జీవితాన్ని, లేకపోతే ముందున్న పర్లోక రాజ్యంలో కనానున్న జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండాలి. మన మనసు అలాగా మనం ఉంచుకోవాలి. సాధ్యం లేదా? అది మన బల్ల పాల్గొందాలి. ఈరోజు శిష్యుడిగా ఉన్నావు. ఈరోజు ఎలా ఉన్నావు? శిష్యుడు అనేవాడు మన మాట మాట్లాడే ఎదురాడు. మన పోయిన వారం చూసాం, మనం ఎంతమంది చూసాం కదండి, పోయిన వారం అనుకుంటాను. శిష్యుడు అనేవాడు ఆయన వెంబడిస్తాడు అంతే, మాట మాట్లాడు, రివర్స్ మాట రాదు. ఎందుకు ఇలాగా మాట రాదు. ప్లాన్ ఇవ్వడు శిష్యుడు అనేవాడు, అంటే మౌనం ఉంటాడు. అంతే కదా అన్న? శిష్యుడు అనేవాడు యజమానుడు గమ్ముంటాడు అంతే, ఎందుకు ఇలా మాట్లాడి. కాబట్టి మనము శిల్పి, ఆయన శిల్పాకారుడు, మన మట్టి ఆయన
ఆయన ఎవరు? మన మట్టి ఆయన ఎవరండి? కుమ్మరి. వెరీ గుడ్, కుమ్మరి. ఒక కుమ్మరి వాడు మట్టిని ఎలాగా చేస్తాడు కాబట్టి మంచిగా చేస్తాడు, లేకపోతే అక్కడ పడేస్తాడు. కాబట్టి శిల్పాకారుడు ఆయన ఇష్ట ప్రకారం చెక్కుతూ ఉంటాడు కదండి. దాన్ని చెక్కి 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 పాల్గొట్టి సౌందర్యంగా చెప్తాడు బాగా. మనం గమ్ము ఉండాలి, మన మౌనం ఉండాలి అంతే. అంటే మనం రమ్యంగా చెప్తాడు. నన్ను ఎందుకు ఇలా చెప్తున్నావు, ఇలా కొడుతున్నావు అంటే మనం వేస్ట్ ఫెలోస్. దేవుడు ఈరోజు ఉదయకాలం వల్ల పాల్పొందుకున్నట్టు శిష్యుడిగా ఉన్నావా? శిష్యుడిగా ఉంటే రివర్స్ వర్డ్స్ అంటే లోతులా కాదు, లోతు అలా కాదు ప్రభు అన్నట్టు. అలా కాదు. అబ్రాము దేవుడు చూస్తే ఆదికాండం 12 చూసినప్పుడు అబ్రాము లేయన్నాడు అంతే. గెటప్ స్టాండప్ అన్నది. బయలుదేరుతున్నాడు. వెళ్తున్నాడు. అబ్రాము టాప్ అన్నాడు అంతే. ఆగినాడు, ఇక కూర్చున్నాడు, గురాలు వేసుకున్నాడు, బలి అర్పించినాడు. డాడీకి నాకు తెలియదు. బయటకు వచ్చినాడు. ఇంకా వాళ్ళ బంధువుల దగ్గర నుంచి బయటకు వచ్చినాడు. అబ్రాము విగ్రహాలు తయారేసేవాడు. బహుశా బ్రాహ్మణ్స్ ఉండొచ్చు అనుకుంటాను. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఉంటాను అనుకుంటున్నాను. విగ్రహాలు తయారు చేసేవాడు అబ్రాము. ఆ విగ్రహాలు పెట్టినాడు, డబ్బులు పెట్టినాడు, ఆస్తి పెట్టినాడు, అందమని పెట్టినాడు, అందం పెట్టించినాడు. ప్రభు రమ్మన్నాడు, వచ్చినాడు. ఎడబోతున్నావు తెలియదు. తండ్రి అడిగినాడు, అన్నలు అడిగినారు. అబ్రాము ఎక్కడికి పోతున్నావు? నీ భార్య ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదు అంటాడు. అంతే. ఏ దేవుడు తెలీదు. ఏమి తెలియదు. ఎక్కడికి వెళ్తున్నావు? డబ్బు లేవు. ఏ ఊరికి వెళ్తున్నావు? తెలియదు. అదే అబ్రాము జవాబు అదే. అందరు క్వశ్చన్లు వేస్తున్నారు. అందరూ బంధువులు క్వశ్చన్లు వేస్తున్నారు, అన్నదమ్ములు క్వశ్చన్లు వేస్తున్నారు, ఊర్లో వాళ్ళు క్వశ్చన్లు వేస్తున్నారు. అక్కడ ఎక్కడికి పోతున్నావు? తెలియదు. చూడండి, ఏం జవాబు లేదండి. అది మనం శిష్యుడు కూడా అన్నాడు. ఏమో ప్రభు ఇష్టం అంతే. ప్రభు ఏమైనా చేయి నా జీవితంలో అంతే. ప్రశ్న వేయకూడదు. ఇంకా దేవుడికి ఇంకా ఎందుకు ప్రభు ఇలా చేశావు మన ప్రశ్న వేయకూడదు. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు ఏమైనా సరే మనం దేవుడికి మనము రివర్స్ వర్డ్ మనం వేయకూడదు. ప్రభు నీ ఇష్టం ప్రభు అంతే. అది అబ్రాము లాంటి జీవితం. లోతులా కాదు. లోతు అన్నాడు అలా కాదు ప్రభు అన్నాడు. పేతులా కాదు. మన పరివారం ముందు పేతులు కూడా అలా కాదు ప్రభు అన్నాడు కదండి. ఉన్నదండి. పేతులా కాదు, మనం ఉండకూడదు. మనం అబ్రాములా ఉండాలి. వాడు చూసినాడు. వాడు మనం పరీక్షించుకొని బల్ల ఎవరు పరీక్షించుకోవాలండి? మనం ఒక మాట చూడండి. ఒక మాట ఉంది ఇక్కడ. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా అంటే మొదటి సమయంలో ఉందని చూడండి. ఒక మాట చూద్దా. మొదటి సమయంలో అనుకుంటాను. ఇక్కడ సమయంలో సౌత్ అంటారు. ఒకనొక సౌలు పొరపాటు చేసిన తర్వాత సమయంలో వచ్చి హెచ్చరిస్తాడు. నువ్వు ఎన్నో సమయంలో
చూడండి ఉదయం మనుషులు 10 అవుతాయి. మొదటి సమయాలు 10 అవుతాయి. ఒకనొక సమయంలో సౌలు పిలిచి యెహోవా ఇశ్రాయేలు మీద కోపించున్నాడు, జనుల మీద అన్ని అభిషేకించినాడు, అని పంపినాడు చెప్పినాడు. ఆయన మాట విను అంటే ఇక్కడ ఏంటంటే జనులగా సందర్భం ఏంటంటే సౌలు సమయాలకు జ్ఞాపకం చేస్తున్నాడు. సౌలు ఎలాంటి వాడు గుర్తుందా నీకు? గుర్తుందా? సౌలు ఏమో చేశాడండి? సౌలు పని ఏం చెప్పండి? సౌలు పని ఏమో చేశాడు? సౌలు పని ఏం పని? సౌలు రాజు కాకుండా ఏమో చేసేవాడు? గాడిదలు వేసేవాడు. గాడిదలు కాకుండా సౌలు పని గుర్తు చేస్తున్నాడు సమయంలో. సౌలు నీకు గుర్తుందయ్యా? ఒక ఇలాంటి వాడు గుర్తు చేసుకో, నువ్వు గాడిదలు వేసేవాడివి. అయితే దేవుడు నన్ను పంపాడు, నేను రాజుగా అభిషేకించాడు. అయితే నువ్వు వెళ్ళి దేవుడి మాట లోబడు, దేవుడు చెప్పింది యావత్తు చెయ్యి చెప్పి పంపిస్తున్నాడు. ఆ మాట గుర్తు చేసినాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా మన జీవితం మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఒకప్పుడు ఎలాంటి వారు లోకంలో పడి జీవించినాము మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే గతం మనం మర్చిపోకూడదు కూడా. అది కొంతమంది ఎలా ఉన్నారంటే ఇప్పుడు ప్రత్యేకంగానే గతం మర్చిపోతారు కదా. మనం ఎప్పుడుగా మన గతం మర్చిపోకూడదు. ఒకప్పుడు మనం స్థితి మర్చిపోకూడదు. సరే అలా మన బలలో మనం మనం పరీక్షించుకొని మన బల్ల పడుతున్నాం. దావీదు జీవితంలో పరీక్షించుకుంటూ వచ్చాడు. అనేక మంది బైబిల్లో పరీక్షించుకున్నారు, బలలో పాల్గొని చూస్తాం. ఇతరులను పరీక్షించుకున్నాం. సరే అయితే నేను కొంచెం చెప్పలేను కాబట్టి కొంచెం టాక్ చేస్తాను. అయితే అసలు పేరు రాజ్ కుమార్. నా పేరు. నేను నా జన్మస్థానము తమిళనాడు. నేను హిందూ కుటుంబాన్ని జన్మించినాను. భయంకరమైన విగ్రహార్థకులు మేము. మా నాన్న పేరు ప్రకాశం, మా అమ్మ పేరు చాముండేశ్వరి. మా నాన్న అగ్గిగుణంలో నడిచేవాడు, మరి మద్రాసులో, చెన్నై. అలా కుటుంబంలో జన్మించాను. అయితే తర్వాత మా దేవుని నమ్ముకున్నారు. మా చిన్నాన్న ధర్మవరంలో గార్సనెట్ కూడా జేమ్స్ ఆయన ఆర్టీసీ మెకానిక్లో జాబ్ చేసేవాడు. ఆయన ఫస్ట్ దేవుని నమ్ముకున్నాడు. ఆయన ద్వారా మంది దేవుని నమ్ముకున్నాడు. అలా ఉద్యోగం చేస్తున్నాడు, చేసి దేవుడు ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళ మా అమ్మ నాన్న దేవుని నమ్ముకున్నారు. తర్వాత నేను దేవుని నమ్ముకోలేదు. అంటే మా సాక్షి చెప్పాలంటే 3 గంటలు కావాలి. లోపల ఉన్నప్పుడు గంట, సేవ ట్రైనింగ్ గంట, తర్వాత సేవ తరగతి గంట. నేను ఒక ఊరు సాక్షి చెప్పినాను. ఊరండి వాళ్ళు వీడియో తీసినారు, నాకు తెలీదు. వరగాన్లో సాక్షి చెప్పినాను. తర్వాత వాళ్ళు తెలియకుండా వీడియో తీసేసి యూట్యూబ్లో వేసినారు. అంతా నాకు ఫోన్ చేసినారు. ఎక్కడ సాక్షి చెప్పినావు? ఫోన్ చేస్తే బాబు నా తెలుగు బాబు చెప్పాను. నేనే చెప్పింది చెప్పినారా? అయితే నేను కొన్ని నిమిషాలు ముగించేస్తాను సాక్షి. నేను 2000 అయితే చిన్నప్పటి నుంచి కూడా మందికి వెళ్ళేవాడిని. మా ఉపాసన కదా, ఉపాసన వయసు నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మందికి వెళ్ళేవాడిని. నేను పెద్ద కుమారుడు మా ఇంట్లో. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు, చెల్లెలు. మా పెద్ద కుటుంబం, పేద కుటుంబం. డొక్కాడబోతే అలాంటి కష్టమైన జీవితం. మా నాన్న రైస్ మిల్ వర్కర్, గోల్స్ కుట్టేవాళ్ళు, గోతాలు కుట్టేవాళ్ళు. మేము ఇక్కడ వచ్చినప్పుడు ముందు సువార్త కూర్చోవాళ్ళం. చిన్నప్పుడు వచ్చేవాళ్ళం. 2000 కాదు, 1995లో ఇప్పుడు చిన్న పిల్లోడిని. అప్పుడు సువార్తకు వచ్చేవాడిని. అప్పుడు నెల్లూరులో రాజారాములు వాళ్ళు సేవ చేసేవాళ్ళు, చర్చిలంకులు. అప్పుడు వచ్చేవాడిని సువార్త వచ్చేవాడిని. కానీ అయితే డబ్బాలు తినేసేవాడిని, పుస్తకాలు అమ్మేవాడిని, తినేసేవాడిని. అయితే సువార్త వచ్చేవాడిని ఊళ్ళు దిగేవాడిని.
అయితే నా జీవితం మార్చలేదు. స్నేహితులతో స్నేహం చేయడం, చదువు మానేసి స్నేహితులతో బాగా తినడం, తాగడం, దొంగతనాలు చేస్తూ వచ్చాను. బయటేమో దొంగతనాలు చేసేవాడిని, దొంగ బంగారు అమ్మేవాడిని, రైస్ మిల్ దొంగతనం చేసేవాడిని. అట్లా జీవితం గడుపుతా ఉండేది జీవితం. అయితే నేను నా స్నేహితులు ఒకటి ఆలోచించాను, మరి పోలీసులు కొడుతున్నారు, స్నేహితులు కొడుతున్నారు, అయితే మనం పని చేద్దాం, మనం దెబ్బ తాగుతాం. మనం ఏం చేద్దామంటే వెళ్దాం, చీరాలు వెళ్దాం. చీరాలకు వెళ్ళి అక్కడ ఒక జంతువు రక్తం, పచ్చి రక్తం, గాడిదను పోస్తారు. ఆ రక్తము తాగితే పచ్చి రక్తం తాగేసినట్టు మనకు పోలీసులు కొట్టినా సరే, స్నేహితులు కొట్టినా మనకు దెబ్బలు చెప్పినారు. సరే, స్నేహితులు బయలుదేరు, ఫుల్ మందాగేసినాం, ట్రైన్ ఎక్కేసి చీరాలు వెళ్ళి ఆడ సెకండ్ షో సినిమా చూసేసి మందాగేసినాం ఫుల్గా. మళ్ళీ సినిమాలో మందాగినాం, వెళ్ళినాం. ఆ గాడి వస్తున్నారు, అసలు వెళ్ళాం. వాళ్ళు ఉండమని చెప్పినారు. మళ్ళీ మందు కొట్టినాం, భయం వేస్తుంది. పక్క రక్తం తాగితే జనం చచ్చిపోతాం, బ్లడ్ క్లాట్ అయిపోతుంది, జనం చేసుకోవాలి రక్తం. సరే, మళ్ళీ మందు తాగి వెయిట్ చేస్తున్నాం. గాడి పోస్తే జగ్గులో పట్టుకోవడం తాగాలి. సరే అని చెప్పి వాళ్ళు ఓకే అన్నారు. రెడీ ఉన్నారా మీరు అన్నాడు. రెడీ. మందు కప్పిలో ఉన్నాం ఫుల్గా, ముగ్గురు స్నేహితులు. అప్పుడు గాలి పోసిస్తారు, రక్తం పట్టిస్తున్నారు జగ్గులో. ఎవరు ముందు రావట్లేదు, ఎవరు రావట్లేదు. నేను ధైర్యం చేసినాను, ఏమన్నా కానీ తగ్గుతాం. జగ్గు తాగేసినాను. నాకు రక్తం అంతా భయం అవ్వక నా ప్రాణం పోద్దాను. భయం తాగేసి జగ్గు పరిగెత్తాడు. 5 కిలోమీటర్ పరిగెత్తి అప్పుడు రక్తం గిరణ చేసుకుని నా స్నేహితులు పక్కన రండి అంటే రావట్లేదు. వాళ్ళు నేను తాగా వాళ్ళ ప్రారంభ వెళ్ళినారు వాళ్ళకు. అప్పుడు సరే, నేను తాగేసి జ్వరం చేసుకున్న తర్వాత అప్పుడు నా స్నేహితులు ఫోన్ చేసినాను, ఎక్కడున్నారా మీరు, రాలేదు రాలేదు మీరు. నేను చెప్పిన వాళ్ళకి నేను ముందు మొత్తం అడగలండి తాగేయడానికి. వాళ్ళు ఎవరు రాగల వాళ్ళు వెళ్ళిపోయి రైల్వే ఏమో ఎక్కడున్నారా, మేము తాగలేదురా, ఎక్కడ అంటే మేము స్టేషన్లో ఉన్నాం, వచ్చేయి వెళ్ళిపోతాం అని చెప్పినారు. సరే, అప్పుడు నేను చేసినానంటే తాగేసి చేతులు కడుక్కొని భయం పోయింది, ఇంకా జీరమైంది. మళ్ళీ అక్కడికి వచ్చినాను. గాడి పువ్వు బాగా 2 బాటిల్ తీసుకున్నాడు, 2 లీటర్లు తీసుకున్నాను. మాంసం 5 కిలోలు, గాడి మాంసం 5 కిలోలు తీసుకున్నాను అని ప్యాక్ చేసి మూట తీసుకొని స్టేషన్కి వెళ్ళాడు. అప్పుడు మా అమ్మ వచ్చేవారు అన్నాడు. మన స్నేహితులు వచ్చాను, బతికినావా? బతికిన తాగినాను, జీర్ణమైంది. అప్పుడు అందరూ ఖుషితో సంతోషంగా ట్రైన్లో వెళ్ళిపోయినాం. ఇంకా ప్రతిరోజు ఇంకా నేను అదే పని, ఉదయం వేయడం, గాడితో కరిగించుకోవడం, గ్లాసు తాగడం, పరిగెత్తడం, అట్లా ప్రతిరోజు అదేవాడు. అలా చేసేవాడు. తర్వాత ఏమైందంటే మళ్ళీ వచ్చాను, మళ్ళీ అట్లా తాగినాడు, మళ్ళీ కొవ్వు చూపినాడు, మళ్ళీ రోజు కొవ్వు తాగడం. అప్పుడు నా శరీరం ఏమైందంటే స్మెల్ చేసి, బాడీ స్మెల్, ఈ శ్వాసన పైగా ఉప్పు నా పక్కన ఉండట్లేదు. శరీరం విధంగా చేంజ్ అయిపోయింది. సరే, పోలీస్ స్టేషన్లో పడ్డాను, కేసు పెట్టినారు, కొట్టినారు. నేను దెబ్బలా తగలేదు. అట్లాగా నేను ఎంతో గర్వించాను అనమాట. మందిని వెళ్ళేవాడిని, మందులు కూర్చునేవాడిని, మందులు డబ్బులు తినేసేవాడిని. మందినికి దేనికి కాసుకోండి వెళ్ళాలి అంటే నేను మా అక్క వాళ్ళు మంచి పెళ్ళిళ్ళు. అప్పుడు అందరూ వస్తారు, గొప్పలు వస్తారు అందరూ. వాళ్ళు చెప్పులు ఎస్కేప్ వేసేవాళ్ళు, అంతే. అవి వేసేవాళ్ళు. నేను మా తమ్ముడు కొత్త చెప్పులు అమ్మ వాళ్ళు మళ్ళీ మంది రారు. అలాంటిది నా జీవితం అనమాట. సరే, అలా జీవితం కొనసాగుతూ వచ్చింది. అయితే గర్వించాను, నేను బలవంతుడిగా ఉన్నాను, నాకేం కాదు, బలవంతుడిగా ఉన్నాను అనుకునేవాను. అయితే ఒకసారి ఏమైందంటే మన పోలీసులు పడ్డాను.
ఒక కేసు పెట్టాను నా మీద, చోరీ కేసు పెట్టినారు. నా మీద 4 కేసులు ఉన్నాయి, 4 కేసులు ఒప్పుకున్నారు. 4 కేసులు, చోరీ కేసులు 3, దగ్గర మాట కేసులు 1. ఆ చదువు చేసినారు. నెల్లూరులో ఎర్రగడ్డల ఏజెంట్ నాకు ఆయన పేరు గుర్తులేదు, ఆయన చంపేసినారు నా స్నేహితులు. ఏజెంట్ అంటే తరిగిబాస్ అంటారు, తరిగిబాస్ అంటారు, నవాపేట పోతల అక్కడ ఉన్నారు. మధు, విక్రమ్ వాళ్ళ స్నేహితులు, వాళ్ళంతా పెద్దోళ్ళు, నేను పుట్టోళ్ళు. వాళ్ళంతా మడ్రస్లు అందరూ, వాళ్ళతో సవాసం చేసేవాళ్ళు, 10 మంది కొట్టేవాళ్ళు. వాళ్ళతో నా పేరు ఉంది కేసు. 2 టౌన్లో ఉంది, 2 టౌన్లో ఉంది. రూరల్ రైల్వే ఆడ కేసు ఉంది, చోరీ కేసు. 6 టౌన్లో 2 కేసులు ఉన్నాయి. అట్లాగా సరే ఏమైందంటే నేను ఫుల్గా తాగి బాగా రక్తం తాగి శరీరం అంతా బాగా స్టామినా అయిపోయింది, బాగా పొత్తిని పుట్టదు కాదు. సరే బాగా కరిగించాను, బాగా నాకేం కాదు ఇంకా అనుకున్నాను. ఒకరోజు ఏమైందంటే చోరీగా తిరుగుతున్నాను రూరల్ స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గర, నెల్లూరు రైల్వే స్టేషన్ దగ్గర రూరల్ స్టేషన్ తిరుగుతున్న తర్వాత పోలీసులు కొట్టాను. ఫస్ట్ లాఠీని కొట్టి సేమ్ని కొట్టాను, దెబ్బలేం తగల. అయితే మళ్ళీ నేను ఏం కాదనుకున్నాను. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ పోలీసులు మమ్మల్ని పిలిచినారు. రాజా పేరు, రాజా పోయినాను. పోతే మళ్ళీ సేమిని కొట్టాలి, ఏం కాదనుకున్నాను. ఇలాంటి టేబుల్ పెద్ద టేబుల్ ఉంది, వేసింది కోటింగ్ హాల్లో. అప్పుడు నాకు పెడతాను అనుకున్నాను, టీవీ పెడతాను అనుకున్నాను. కుర్చీలు ఉన్నాయి చుట్టూ, పెద్ద టేబుల్ టీవీ పెడతాను అనుకున్నాను. అయితే రాజా పైకి ఎక్కున్నాను, ఇంకా ఎగిన పైకి అడుకోబెట్టారు. పోలీసు వాళ్ళు ముందు చేతులు పట్టుకున్నారు, కాళ్ళు పట్టుకున్నాడు. పట్టుకొని లాఠీ పెద్ద పొడుగు లాఠీకి, ఆ లాఠీకి ఎండ పైన ఎక్కిస్తున్నారు. లాఠీతో కొడతాను, పాదాలు కొని కొడతాను అరుస్తానే కాదు, ఎంతో నిప్పిక కొట్టి పాదాలు మొత్తం పగిలిపోయినాయి. ఇంకా ఉండేస్తాను, కేసు ఒప్పుకో అంటే నేను కేసు చేయలేదు, నేను ఆ సంబంధం లేదు, నేను కేసు ఒప్పుకున్నానా, నాకు 4 కేసులు జైలు వేస్తాను. చేసిన కేసులు ఎన్నో ఉంటాయి. దొంగ బంగారం పైన గోడౌన్స్ ఎత్తేసాను, మొత్తం బట్టలతో గోడౌన్స్ ఎత్తేసినాను. ఎన్నో ఉన్నాయి కేసులు. అయితే నేను ఆ కేసు చేయలేదు, కేసు ఒప్పుకోలేదు. కానీ మళ్ళీ కొట్టినారు, మళ్ళా కొట్టేసిన తర్వాత నన్ను అడుగులేకపోతాను. ఇంకా కాలు మొత్తం పగిలిపోయింది, మొత్తం నల్లగా తిరిగింది పాదాలు. ఇద్దరు పోలీసులు పట్టుకొని నన్ను సెల్లి వేస్తాను. మన మిడ్ నైట్, మన రాత్రి మళ్ళీ రానంటే ఇంకా మళ్ళీ జీబులు ఎక్కిస్తున్నారు. అర్ధరాత్రి జీబులు ఎక్కించుకొని మళ్ళీ తెచ్చుకుంటున్నాను. రే కేసు ఒప్పుకోవాలి సార్, కేసు చేయాలి సార్ చెప్పాను. సరే అని చెప్పి దేవుడు ఆ కేసు కాపాడిన తర్వాత అప్పుడు నేను అక్కడ ఆ పోలీస్ స్టేషన్లో నేను మార్పు పొందినాను. వాళ్ళని క్షమించు, నేను ఎంతో కలిగించాను, అహంకారంతో ఉన్నాను, నేను బలజలు అనుకున్నాను ప్రభా. అయితే నన్ను ఇలా కొట్టినావు, నా బుద్ధి తెప్పించినావు, నేను కూల్ ప్రభా, నేను వెదివాడు, నేను దేవుని క్షమాపడి నా పాపం ఒప్పుకున్నాను, ప్రభు నేను క్షమించినాడు. అప్పటి నుంచి మార్పు పొందినాను. అప్పుడు 2000 సంవత్సరం 2000 సంవత్సరంలో నేను మార్పు పొందినాను. అప్పుడు మందికి వచ్చేవాడిని, ఇలా చేసేవాడిని అనమాట. సండస్కి వెళ్ళేవాడిని, స్నేహితులను తీసుకునేవాడిని. సండస్కి పిల్లలు తీసుకెళ్ళిపోయి మందిరం మీద పక్కన రైల్వే ట్రాక్ అడిగిపోవాడిని, సిలిండర్ అయ్యేవాడిని. మందిరం సండస్కి తీసుకునేవాడిని, వాళ్ళకి సిలిండర్ అవ్వచ్చు. అందరికి డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. మా నాన్న ఎంతో సంతోషించేవాడు, ఒరే బాగా డబ్బులు తీసుకొస్తున్నాడు, కష్టపడుతున్నాడు అనుకునేవాడు. కష్టం లేదు, ఏం లేదు, అంత డబ్బు అంతా. మా నాన్న పని చేయను. మా నాన్న చెప్పేవాడు, నేను బిస్కెట్ బ్యాగర్ పనిచేస్తాను, బిస్కెట్ బ్యాగర్ లేదు, పని లేదు. బిస్కెట్ బ్యాగర్ పనిచేసేవాడు పేరు మటుకే. అవి పండుకోవడం, దొంగతనం చేసుకోవడం, పండుకోవడం. మాకు గెస్ట్ హౌస్ అది బేకరీ. మా నాన్నగారు డబ్బు ఇచ్చేవాడు, చెప్పేవాడు నేను బేకరీలో పనిచేస్తాను. మా నాన్న కృషి అయ్యాడు, నాకు సంతోషం. మాకు పని రాకపోయినా పని చేస్తాను చూపిస్తున్నాను. అలాగా నేను జీవించాను. అప్పుడు 2001 సంవత్సరంలో, 1 సంవత్సరంలోనే బాప్తిజం తీసుకున్నాను. దేవుడు సేవకు ఇచ్చినాడు, సేవకు రావడం. అప్పుడు రాజన్న కర్మలో ఉన్నాడు, సేవ టర్నింగ్లో. విశ్వాసం ఉన్నప్పుడు కూడా నేను
అన్న ఉండేవాడు సవాలు మందుకు వచ్చామని పోయేవాడు అంతే. ఆయన అన్ని గమనిస్తూ ఉండేవాడు. అది నన్ను గమనిస్తూ ఉంటే నన్ను పట్టుకున్నాడు గట్టిగా. అప్పుడు నన్ను గమనించేవాడు, నువ్వు ఇది మంచిది కాదు, రావాలి చెప్తూ ఉండేవాడు. ప్రభులో బాగా నన్ను తీసుకొస్తూ వచ్చినాడు. 2001 సంవత్సరంలో నేను బాప్తిసం తీసుకొని దేవుడి సేవకు వచ్చినాడు. అన్న నేను తిన్నాం సేవలో. అప్పుడు యోహానాకుడు ముసలాయన, మీకు తెలుసో తెలియదు కానీ పిల్లాడు ఆయన ప్రభులు ఉన్నాడు. కర్మేల సేవకుడు. ఆయన దగ్గర మేము ఇద్దరు కన్నీళ్ళు ఉన్నాం 2001లో. అప్పటి నుంచి మా ఇద్దరు గెలిపినాం. నేను వెళ్ళిపోయాను, పూర్ణామికి వెళ్ళిపోయాను. నెల్లూరు నుంచి పూర్ణామికి వెళ్ళిపోయాను. పూర్ణామిలో 4 years ఉన్నాను. అక్కడి నుంచి మన తమిళనాడుకి వెళ్ళాను, 2 years ఉన్నాను. అక్కడి నుంచి తిరుపతి అంటే ఒరిస్సా మినిస్ట్రీ దైవప్రసాద్ అన్న టెకప్ చేస్తున్నాడు. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. టైం లేదు కాబట్టి చెప్పట్లేదు నేను. నాకు దేవుడు ఫస్ట్ టైం చెప్పినాడు ఒరిస్సా పోవాలా, వాగ్దానం ఇచ్చినాడు. నాకు బాడీని ఇచ్చినాడు దేవుడు. అప్పుడు నేను సరే అని చెప్పి నేను అప్పుడు అన్నతో నేను వెళ్ళిపోయినాను. అన్న ఇంకా సీఎం కర్మేలు అక్కడ కర్మేలు కొంతకాలం ఉండి కడపకు వచ్చినాడు. మళ్ళా నెల్లూరుకి వచ్చినాడు. అట్లా పరిచయం చేసి ట్రైనింగ్ చేసుకొని మా సంఘానికి వచ్చినాడు. నేను 2007 సంవత్సరం దాకా నేను అతిథిలో ఉన్నాను. 2007లో నేను ఆస్కా వెళ్ళాను. ఒరిస్సా ఆస్కా వెళ్ళాను. ఒకసారి ముగించేస్తాను. ఇంకా ఒరిస్సా వెళ్ళిన తర్వాత అక్కడ సంఘం ఏం లేదు. అక్కడ ఉన్నారు 10 మంది విశ్వాసం. ఎంతమంది? 10 మంది. కానుక 7 రూపాయలు కానుక అంతే. అదే ఇక్కడ బాడీ కట్టుకోవాలా, అందరూ భోజనం పెట్టాలా. విశ్వాసం బియ్యం షోర్ బియ్యం తెస్తారు. దశంబాగు బియ్యం. ఆ బియ్యం వండాలా, వాళ్ళకి డబ్బులు ఉంటే కూర చేయాలి, పప్పు చేయాలి. నేను ఒక్కనే, నా భాష రాదు ఇంకా. అది నేనే వాళ్ళకి వాకింగ్ చెప్పాలా, వంట చేయాలా, అన్నం పెట్టాలి. తిన్న వెళ్ళిపోవడం పడాలి, అందరినీ వెళ్ళిపోవడం అంతే. ఇంకా నేనే ఇంకా ప్రాధాన్యత కడుక్కోవాలి, వంట ఉండాలి అంతే. వారం అంతా ఒంటరిగా మళ్ళీ 6 రోజులు వస్తారు వాళ్ళు. నేను అన్నం రెడీ చేసి పెట్టాలి, వాకింగ్ చెప్పాలి, వెళ్ళిపోవాలి అంతే. వాళ్ళు ముసలి వచ్చేవాళ్ళు మందిరానికి. ఇంకా బాడీ కట్టుకోవాలి, ఇంకా డబ్బులు ఉండేది కాదు. నేను బయటకు వెళ్తే పచ్చరికి వాళ్ళని గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ తీసుకొచ్చి పెట్టుకొని బాడీ కట్టుకున్నాను. అలా ఉండేవారు. భాష రాదు. ఇంకా బయటకు వెళ్తే పబ్లిక్ ఒరియా లాంగ్వేజ్ రాదు. ఇంకా అక్కడ ఎక్స్పీరియన్స్ అయిపోయినాడు. బ్లడ్ మోషన్స్ అయిపోయినాయి. ఆవాలు నూనె అక్కడ వంటవాడి అది తినేసాను. ఇంకా శరీరం వేడిపోయింది, బ్లడ్ మోషన్స్ వచ్చేసింది. ఇంకా సన్నగా అయిపోయింది. ఇంకా నా మూట కట్టేసాను. ఇంకా చేద్దాం ఆంధ్రాకి. ఇంకా అప్పుడు దైవప్రసాద్ అన్న, వద్దు రావద్దు, నువ్వు ఏ పిలిపితే వెళ్ళావో రావద్దు, నువ్వు కష్టమైన దుఃఖమైనా సరే నువ్వు ఆడ ఉండన్నాడు. అప్పుడు ఆయన మాటకు దేవుని పిలుపు మనం లోబడి ఆడుకుంటా వచ్చాను. ఉండి తర్వాత మళ్ళీ ఆరోగ్యం బాగైంది. అప్పుడు నాకు ఫోన్ లేదు, చెప్పులు లేదు, సైకిల్ లేదు, ఏమీ లేదు. ట్రైనింగ్లో చెప్పాలంటే పూర్వమైన ట్రైనింగ్ 5 నిమిషాలు 5 నెలలు కటింగ్ చేసుకోలేదు. 5 months హెయిర్ కటింగ్ లేదు, బ్రష్ లేదు, పేస్ట్ లేదు, సబ్బు లేదు. స్నానం తీసుకోవడం రావడం, ఇంకా బట్టలు నీళ్ళ ఉత్తుకోవడం రావడం అంతే. ఇంకా పేస్ట్ లేదు, బ్రష్ లేదు, యాప్లతో కొనుక్కోవడం. ఇంకా అలాగా 5 years ఇంకా ట్రైనింగ్ అనమాట. ఇంకా 10 రూపాయలు లేదు. ఇంకా అప్పుడు ఆ దినాలు నా ఆజంతో నేను కాంటాక్ట్ ఉంటా వచ్చాను. కార్డు ఫస్ట్ కార్డు జాబ్ ఉంటుంది కదా, జాబ్ పోస్ట్ కార్డు. ఆ కార్డుతో నేను లెటర్ వేసుకోవడానికి నాకు ఎవరు దిక్కుమొప్పు లేదు. ఇంకా ఊరు లేదు. ఇంకా మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోలేదు. ఇంకా ఊళ్ళో వెళ్ళిపోయాను. ఇంకా సేవకి వెళ్ళిపోయాను. ఇంకా అప్పుడు అన్నతోనే నేను కాంటాక్ట్ ఉండేవాను. పోస్ట్ కార్డుతో లెటర్ రాశాను. దానికి డబ్బులు లేవు. 10 రూపాయలు విసిరాము. ఆ కార్డు డబ్బులు లేవు, సేవింగ్కి డబ్బులు లేదు, కటింగ్ 5 నెలలు కటింగ్ చేసుకోలేదు, డబ్బులు లేవు. ఆ సేవ తగ్గి ఉంటా ఎన్నోసార్లు నేను బ్యాక్ అయిపోవాలి, ఇంటికి వచ్చేవాల్సిన వాడు. ఎన్నో కష్టపడే పరిస్థితులు. కొన్ని నెలలు చెప్పులు లేవు, కాళ్ళతో పగిలిపోయేది. చలికాలం వస్తే మొక్కమంతా మారిపోయేది, పగిలిపోయేది, నోరు పగిలిపోయేది చలికి. ఎండాకాలం అయితే కాళ్ళతో పగిలిపోయి రక్తం కాలేదు, అడుగుపెట్టే రక్తం కాలేదు కాళ్ళలో నుంచి. చెప్పులు లేవు, నెలలు చెప్పులు లేవు. అలా ఉండేవాడు. సో 13లో దేవుడు కాపాడుతూ వచ్చాడు. 7 years
దగ్గర దగ్గర దాంట్లో ఉండి 2007లో నేను బయలుదేరి వెళ్ళాను. అప్పుడు మన ఇల్లు బాడీకి అట్లా డబ్బులు లేవు, వచ్చే కాడికి 20 రూపాయలు కానుక నేను తినాలా, బాడీ కట్టుకోవాలి, భోజనం పెట్టాలా. అప్పుడు ఇల్లు ఖాళీ చేసినాను, ఇల్లు డబ్బులు లేక. అయితే ఇల్లు దేవా మంచి ఇల్లు తక్కువ రేటు ఇల్లు మనం ప్రాణిస్తూ ఉంటే వస్తూ ఉన్నాను. ఆ దయ్యాలు గొప్ప మాట ఇప్పుడుండే ఇల్లు అది ఇప్పుడు అయిపోయి ఉన్నాను. అటు అనుకున్నా అంటే ఇంటికి వంట పైన ఉన్నాడు. సార్ నాకు ఇల్లు కావాలంటే ఇల్లు తీసుకున్నాడు. ఆయనకి ఇంట్లో ఒక వ్యక్తి కావాలా, నాకు ఇల్లు కావాలా, అర్థమైందా? ఆ దయ్యాలు గొప్ప పోయిందో తెలిసింది నాకు. ఆయన అన్నాడు ఇది ఇల్లు నీకు ఇస్తానన్నాడు. ఉండొచ్చు అన్నాడు. బాడీగా ఎంతని అన్నాడు. 6 రూపాయలు బాడీగా 2007. ఇప్పుడు 5000. ఒక 6 రూపాయలు బాడీ ఎంతని ఉన్నాడు కరెంటు బిల్లుతో. అప్పుడు బాడీ దేవుడు ఇచ్చినాక బాడీ కట్టుకొని ఆ ఇంట్లో ఉంటా వచ్చింది. డెవిల్ స్పిరిట్స్ అనేకమైన సార్లు ఆ డెవిల్ స్పిరిట్ నన్ను నన్ను అటాక్ చేస్తూ వచ్చింది. ప్రభు నన్ను కాపాడుతూ వచ్చినాడు. ఆ పరిస్థితిలో సంఘం కొద్ది మంది 10 మంది అంతే డెవలప్ అవుతూ వచ్చింది పరిచర్య. అప్పుడు అష్టా ఊళ్ళో తాగు కాదు, ఒకే ఒక చర్చి కాదు, క్యాథలిక్ చర్చి. ఆ చర్చి తాళాలు వేసి తాళాలు వేసి కారణం ఎవరు లేరు, క్రిస్టియన్స్ ఎవరు లేరు. ఎక్కడ దేవుని పాటలు మోగించేవారు లేదు, పాట పడేవారు లేదు, మందిరికి వచ్చేవారు లేదు, బైబిల్ ఉన్నవాడు కూడా లేడు. రహస్యంగా వస్తారు విశ్వాసం. మన విశ్వాసాలు కూడా రహస్యంగా వస్తారు. బైబిల్లో బ్యాగులో బైబిల్ పెట్టుకొని రహస్యంగా వస్తారు. మనలాగా చుట్టుపక్కల కాదు కదా. నీకు ఎక్కడ కూడా పాటలు వాక్యం చూస్తూ వస్తాం. అక్కడ అంతా విగ్రహాన్ని టెంపుల్స్ చూస్తూ వస్తాం. ప్రభు నన్ను స్థిరపరిచినాడు. అక్కడ స్థిరపడిన తర్వాత వివాహం అయింది. తర్వాత ప్రభు నన్ను బిడ్డలు ఇచ్చినాడు. వివాహం కోసం కూడా అతను ముందుకు రాలేరు. దేవుడే మళ్ళా సిస్టర్ను సిద్ధపరిచినాడు. వివాహం అయింది. మళ్ళీ అక్కడి నుంచి చిన్న బ్రాంచ్ ఇచ్చినాడు దేవుడు. బ్రాంచ్ 40 కిలోమీటర్స్ దూరంలో బంజారాలో ఊరుంది. దేవుడు బ్రాంచ్ ఇచ్చినాడు. ఆ బ్రాంచ్లో కూడా దేవుడు నమ్ముకున్నారు. దేవుడు సంఘం 50 మంది, ఒరియా వాళ్ళు, మరాఠీ వాళ్ళు, తెలుగు వాళ్ళు అనేక మంది దేవుడు నమ్ముకున్నారు. ఇప్పుడు వాక్యము తెలుగుతో ఒరియా భాష నేర్చుకున్నాను. వివాహం అయింది, పిల్లలు దేవుడు ఇచ్చినాడు. అలా దేవుడారా. అయితే నేను ఇక్కడ రావడం కారణము మీకు ఎంత తెలుసుకుందా. నేను నా కొడుకు అనేది మీరు ప్లాన్ చేస్తూ వచ్చినారు. నేను కొన్ని నిమిషం గుర్తు చేస్తాను. ఇంకా మీరు నన్ను కొన్ని నెలలుగా నేను మీకు సవాసం కలుగుతూ వచ్చాను. నేను ఒకరోజు లాక్డౌన్లోనే పరిచర్కి వస్తూ ఉన్నాను. పరిచర్కి వస్తూ ఉంటే అప్పుడు నేను బైక్లో వస్తూ ఉన్నాను. అంటే ఈ యాక్సిడెంట్ కాకముందు వారం ముందే నన్ను ఒక వ్యక్తి నన్ను ఆఫ్ చేసినాడు. ఆపలేదు నేను. అప్పుడు నా మళ్ళీ వార్నింగ్ ఇచ్చినాడు. సరే నేనేం తగ్గు వేసుకోలేక ఆ వార్నింగ్ ఇచ్చిన వాడు గుండా తెలుసు నాకు. మన కొత్త మందిని కడుతున్నాం కదా. ఆ ఏరియాలో ఉన్నవాడు వాడు గుండా వాడు తగ్గు అనుకుని నేను తగ్గు వేసుకోలేదు. సరే అని చెప్పి మళ్ళా పరిచయకి వస్తూ ఉంటే నన్ను 2 వ్యక్తులు బయటకు వచ్చి నన్ను ఫేస్ టు ఫేస్ నాకు అటాక్ చేసినారు. నాకు బాగా గుర్తుంది. నాకు వాళ్ళు నా మీద వాళ్ళు ఎలా వచ్చారంటే ఒక సింహంలా పనిపడ్డాడు. సింహంలాగా పనిపడ్డాడు వచ్చి నా మీద అట్లా పనిపడ్డాడు. నా బాడీ టచ్ చేసి యాక్సిడెంట్ చేసి తుప్పలో పడిపోయింది. తుప్పలో పడిపోతే ఇప్పుడు లేచిన పైకి లేచి అద్దాలు, ఫోను, బైబిల్ బ్యాగ్ తీసుకొని బైక్ వెళ్తున్నాను. ఇప్పుడు బ్లీడింగ్ అయిపోతుంది. ఇంకా బ్లీడింగ్ అయిపోతుంది. ఇంకా అక్కడ మొత్తం పోయిపోయింది. మొత్తం పోయిపోయింది. అక్కడ పోయిపోయింది. ఇంకా బ్రెయిన్ దగ్గర బాగా దెబ్బైంది. చిప్ప మొత్తం ముక్కలు అయిపోయింది. చిప్ప ఈ బ్రెయిన్ దగ్గర ఈ యొక్క చిప్ప మొత్తం పోయిపోయి బ్రెయిన్ కూర్చుందన్నమాట. అన్నీ ఉన్నాయి, వాట్సాప్లో ఉన్నాయి, ఫోటోస్ అన్నీ ఉన్నాయి. సరే అప్పుడు నేను ఒక అంకాసులోకి వెళ్ళినాను. ఇంకా కొమ్మలోకి వెళ్ళినాను. ఇంకా స్పృహ లేదు. ఇంకా అప్పుడు అక్కడి నుంచి హాస్పిటల్ అన్నారు. కరోనా సీజను ఇతను బతున్న కష్టము వెంటనే తీసుకెళ్ళిపోవడం. బెరపూర్ 80 కిలోమీటర్లు అంబులెన్స్ వచ్చాను. అంబులెన్స్లో
బ్లీడింగ్ అవుతుంది ఇంకా. ఫస్ట్ అక్కడ వాళ్ళు చేసినారు, వాళ్ళు కేసు టెకప్ చేయలేదు. కరోనా సీజను కాబట్టి వాళ్ళు కుట్లు వేసినారు. కుట్లు వేసి నన్ను 50 పదాల కష్టము, బ్రెయిన్ డబ్బు అయిపోయింది బాగా. వెంటనే కటక్గా విశాఖపట్నం కాదు, కటక్ 4 అవర్స్ అటు పోతావు ఇటు పోతావు, విశాఖపట్నం 4 అవర్స్ వెళ్ళిపోండి. వెంటనే వెళ్తే ఆ వ్యక్తి బతుకుతాడు, అలాగే స్పాట్ అవుతాడు. 4 అవర్స్ బ్లీడింగ్ అవుతుంది. కుట్లు వేసారు, వేసి అంబులెన్స్ ఎక్కేసినాం. మా దగ్గర డబ్బులు లేవు, మా బ్యాలెన్స్ 2,000 రూపాయలు అంతే. 2,000 రూపాయలతో ఆమె అందులో ఏటీఎం కార్డు తెచ్చుకోలేదు, మధ్యలో పెట్టేసినాం. అంబులెన్స్ ఎక్కేసినాము, వచ్చేసినాము. ఇంకా అప్పుడు నేను స్కూల్లో కొమ్మలకి వెళ్ళినాను. ఇంకా అప్పుడు హాస్పిటల్కి వచ్చిన, విశాఖపట్నం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా ఆమె సోదరి సిస్టర్ ఒకటే, ఇంకా ఏం చేయాలో. ఇంకా అప్పుడు విశాఖపట్నంలో ఇప్పుడు వాళ్ళు ఉన్న విశ్వాసాలు ప్రత్యేకం చేసుకున్నారు. అప్పుడు కరోనా సీజన్ అన్నమాట, భయంకరమైన కరోనా సీజన్. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కరోనా ఎక్కువ ఉంది, కేజీహెచ్ హాస్పిటల్, విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్లో చేర్చేశారు, చేర్చుకున్నారు. మళ్ళీ ఒక ఆయన విశ్వాసం ఉంటే ఆయన రికమెండేషన్ చేసి హాస్పిటల్ చేర్చి అప్పుడు అందరూ కూడా సెల్ ఫోన్లో మెసేజ్ పంపిస్తున్నారు. ఒరిస్సా ఏం చేస్తున్నారు, ఇలాగా పరిచయకి వస్తున్నాడు, ఇలా దాడి చేస్తున్నారు, యాక్సిడెంట్ అయింది కాబట్టి ప్లాన్ చేయండి చెప్పినారు. అది అందరూ కూడా ప్లాన్ చేసినారు. కొన్ని లక్షల మంది ఇండియా, భారత, బయట దేశంలో కూడా అందరూ ప్లాన్ చేసి అందరూ తలా 500,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చి ఆ డబ్బులతో 10 లక్షలు దేవుడు సమకూర్చున్నాడు. 8 lakhs అయింది ఆపరేషన్కి. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము 2 days దాకా ఆపరేషన్ చేయం, 2 రోజులు బతికితే ఆపరేషన్ చేస్తాం. 2 రోజులు అట్లా మెడికల్ ఇచ్చినారు, కొమ్మలో ఉన్నారు. 2 రోజుల తర్వాత స్కూల్లోకి వచ్చాను. మళ్ళీ అప్పుడు తర్వాత ఆపరేషన్ చేసినారు. వాళ్ళు చెప్పినారు 1 లక్షలు అయిపోతుంది ఆపరేషన్కి. ఆపరేషన్ చేసినా కూడా మెమొరీ పవర్ ఉందో తెలియదు, మెమొరీ పవర్ లాస్ అయిపోతుంది, కష్టము అని చెప్పినారు. సంతకాలు పెట్టుకున్నారు, సిస్టర్ సంతకాలు పెట్టేసింది. చచ్చినా బతికినా సరే, డబ్బులు ఏం లేవు. అందరూ అందరూ కూడా ప్లాన్ చేసి తలా 500,000 రూపాయలు 500,000 బ్యాగులు వేసినారు. అప్పుడు దేవుడు సమకూర్చి ఆపరేషన్కి దిగినాము, చేసినారంట. నాకేం తెలియదు, ఇంకా సిస్టర్ చూసుకున్నారు. ఇంకా అప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళా విరిపేషన్ ఉంచినారు 2 days. 2 రోజుల తర్వాత నాకు ఫ్లో వచ్చింది. మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత అప్పుడు మెమొరీ పవర్ లాస్ అయింది, గుర్తు రావట్లేదు, గుర్తుపట్టలేకపోతున్నాను. ఎవరెవరో చూస్తున్నాను మా ఆడుతున్నాను. అయితే ఆపరేషన్ కాకముందు నాకు వాట్సాప్లో మాటలు లాస్ట్ మాట్లాడుతున్నాను, లాస్ట్ చివరి మాటలు, చివరి చూపులు నా బిడ్డలతో చూడటం, దగ్గర రావడం చూసుకొని అంటే ఏదైనా పనికి వస్తుంది ఇంకా చచ్చిపోకముందు అనుకొని లాస్ట్ మాటలు తీసుకున్నారు. కొద్దిగా మాట్లాడమంటారు, 2 మాటలు స్కూల్లో వచ్చిన తర్వాత. అట్లాగా సరే దేవుని బట్టి ఆపరేషన్ అయిపోయింది. నేను స్కూల్లో వచ్చాను. మళ్ళీ అక్కడి నుంచి విశాఖపట్నంలో 2 months ఉన్నాము, మందిలో ఉన్నాము. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కరోనా సీజన్ ఎక్కువైపోతే మందిని క్లోజ్ చేస్తామని చెప్పినారు. అక్కడి నుంచి బయలుదేరి ప్లాన్ చేస్తూ వచ్చాను, పెట్టుకోవాలా. మా ఇంట్లో కరోనా ఉంది, అమ్మ మొన్ననే మందిలో పడ్డారు కరోనా వల్ల. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా పికప్ చేయలేదు. నువ్వు వస్తావు రా అని సిస్టర్ చెప్పినారు. అప్పుడు మా ఇంట్లో కరోనా ఉంది, నేను పోతే కరోనాలో సావాలి. ఇంకా అప్పుడు ప్లాన్ చేస్తూ వచ్చి పెట్టుకోవాలా. ఇంకా పరిస్థితి వాళ్ళు నెల్లూరులో కరోనా ఎక్కువ ఉంది ప్రభావ, ఇలా అస్కాలో మెద్దిపని ఇల్లు, నేను అక్కలేదు. నా స్టోవ్ వచ్చేసింది, కరాల స్టోవ్, మాట లేదు, చూపు లేదు సరిగా, మెమొరీ పవర్ లేదు సరిగా, చేయి లేదు, కాలు లేదు, స్టోవ్ వచ్చేసింది, కరాల స్టోవ్. అస్కా ఎలా పోతాను, ఆపరేషన్ అయిపోయింది. చూస్తున్నాను, కొంచెం మాట్లాడుతున్నాను, కొద్దిగా ప్లాన్ చేస్తూ వచ్చాను ఎలా చేద్దాం. ఇప్పుడు రాజన్న వెంటనే బయలుదేరి రాను, నేను నీకు ఆస్తి ఇస్తాను రాను. అప్పుడు ఇంకా మేము ప్లాన్ చేసి దేవుడు వాగ్దానం ఇస్తే అలా మేము బయలుదేరి ఇక్కడికి వచ్చేసినాం. నువ్వు వచ్చి 2 months అయింది. అయితే నువ్వు వచ్చినప్పుడు ఇక్కడికి నేను స్టెప్ లేకపోతే వచ్చాను.
కడబెట్టుకొని నడచడం కష్టం. నాకు బాగా గుర్తుంది. కారులో దిగంగానే పడిపోతున్నాను. ఇంకా పరిస్థితి వచ్చాను. దేవుడు మీ ప్రార్థన దేవుడి కృపను బట్టి నేను దిక్కు రావడం సాయం చేస్తున్నాడు. కాబట్టి అట్లాగా ఇక్కడ వచ్చి నేను 2 నెలల పైన అయిపోయింది. మీరు ఎంతో నాకు ఆశీర్వదించినారు, నాకు ప్రార్థించినారు. అయితే నా సిస్టర్ నన్ను హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను తన బిడ్డలా చూస్తూ వచ్చింది, తన కొడుకులా చూసుకుంది. అప్పుడు అనుకున్నాను, మాకెందుకు కొడుకు పుట్టలేదు అనుకున్నాను. దేవుడి చిత్తం అది. అయితే నన్ను చిన్న బిడ్డలాగా చూస్తూ వచ్చింది. అన్నీ మొత్తం ఎడ్యుకేట్ మొత్తం పాసు లెటర్ అన్నీ కూడా నాకు చూస్తూ వచ్చింది. అయితే ఈరోజు నేను ఉన్నానంటే దేవుడి కృప, దేవుడి ప్రార్థన, నా జీవిత బాల్యభాగస్వామి నా సిస్టరు, ఆమె నన్ను అన్నింటినీ చూసుకుంటా, అందరితో ఫోన్లో మాట్లాడుతూ చెప్తా, పరిచయం చూసుకుంటా. ఒక అష్టపన్నెండు పరిచయం ఉంది, ఆ పరిచయం చూసుకుంటా, నన్ను చూసుకుంటా అట్లా దిక్కులో ఒకటి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. కాబట్టి మీరు ఇంకా నాకు ప్రార్థన చేయండి. అయితే నేను మంగళవారం బయలుదేరాలనుకున్న మంగళవారం వెళ్తాం ఒడిశాకి. కాబట్టి ఆ పరిచయం ఉంది. అంటే మళ్ళీ నేను వాగ్దానం ఇచ్చినాడు పరిచయం పోవాలని. సమయం లేదు కాబట్టి చెప్పట్లేదు మీకు. దేవుడు మాట్లాడి వాగ్దానం ఇచ్చినాడు. కాబట్టి వెళ్ళమని చెప్పినాడు, వెళ్తున్నాను. కాబట్టి అయితే మీకు నేను మీ సహాయం అడుగుతాను. సహాయం ఏం సహాయం అంటే, అయితే ఇప్పుడు నాకు చెయ్యి సరిలేదు, కాలు కొనలేదు. పరిస్థితికి వెళ్ళకపోతే పరిస్థితి దెబ్బైపోతుంది. అక్కడ 2007 నుంచి ప్రయాసపడిన పరిస్థితి ఉంది. సంఘం ఉంటున్నాడు, సంఘాలు ఉన్నాయి. ఆడికి ఎవరు పోరు, ఆడికి పరిస్థితికి ఎవరు పోరు. అయితే నేను పోతానే గొప్పని కాదు, నేను మీకు బదిలీ ఉన్నాయి. అయితే మాకు ఆ మధ్య బాధ ఉంది కాబట్టి వెళ్ళాలని భారం ఉంది. కాబట్టి ఆడ సేవకులు లేదు, సంఘం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం మాకంటే ఇంకా కష్టపడేవాళ్ళం. కాబట్టి మన మధ్య మందిరం శ్రమించినాడు, మందిరం పునాది వేసినాము, బేస్మెంట్ వేసినాము, పిల్లర్స్ లేపినాము. ఇది మందిరం కట్టుకోవాలా, మందిరం రెగ్యులర్ షెడ్ వేసుకుని అనుకున్నాం. రెగ్యులర్ షెడ్ వేసుకొని వెళ్దాం అనుకున్నాం. వాడికి అంతా ఇలాగ అయిపోయింది. కాబట్టి దేవుని ప్రార్థన చేయండి. వెళ్ళిన తర్వాత ప్రభు ఆరోగ్యం ఇస్తే మళ్ళీ ఆడ స్లాబ్ కానీ రెగ్యులర్ షెడ్ కానీ వేసుకొని మేము వెళ్ళాలి. ఆ బాడీలు ఖాళీ చేయమంటున్నాడు ఆయన అంటారు. కాబట్టి ప్రభు ఆశ్రయం ఇచ్చినట్లుగా మేము ప్రార్థన ఇదే మీ సహాయం అడుగుతున్నాను. ఇంతవరకు నా కొడుకు ఎంతో బాగా ప్రార్థిస్తూ వచ్చారు, సహకరించారు. అందరూ కూడా ప్రభు నామని ఎంతో కూడా ఉన్నాను చూపిస్తున్నాను. మాటగా నాకు మీకోసం నన్ను మారకుండా మేము ప్రార్థిస్తున్నాను. ప్రభు మనకు ప్రభు సాక్షి